హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ పీపీఎం మన్యం ట్రైబల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ ఈ మధ్య నాకైతే కాస్త బాగోలేదు. గొంతు పట్టేసింది. అదేవిధంగా జలుబు కూడా బాగా ఎక్కువగా ఉందన్నమాట. సో వాయిస్ కాస్త మారిపోయింది. కొద్దిగా క్షమించండి. సో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో నేను మీకు మేము పండించుకునే అల్లం పంటను ఏ విధంగా సేకరిస్తాము, అలాగే సేకరించి ఎలా ప్రాసెసింగ్ చేసి మధ్యవర్తులకు అమ్ముతామనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగో ఇక్కడ చూపిస్తుందంతా కూడా మేము సాగు చేస్తున్న అల్లం పంట అన్నమాట. ఇదిగో నేను మీకు ఇప్పుడు ఏ విధంగా సేకరిస్తామనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఫ్రెండ్స్ మా అమ్మగారైతే నేను రాకముందు వేకుజామున లేచి అల్లం తవ్వడానికైతే వచ్చేసారు. ఆల్రెడీ సగం తవ్వేసున్నారు. ఇదిగో చూడండి. సగం అయితే ఇక్కడ తవ్వేసి పెట్టేసింది మా అమ్మ. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఏ విధంగా తవ్వుతున్నారనేది. ఈ అల్లం తవ్వుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తవ్వాలండి. ఎందుకంటే లోపలున్న దుంపకి ఆ బొరిగి గాని తగిలితే అవి ముక్కలైపోతే అమ్మేటప్పుడు కుళ్ళిపోతాయి కదా! సో రేట్ అయితే తగ్గిపోతుందన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా తవ్వుకోవాలి. ఆ మొక్క ఉన్న ఒక 2 ఇంచులు, 3 ఇంచుల దూరంకైతే మనము బొరిగితోని తవ్వుకోవాలి. ఇదిగో ఈ విధంగా బయటికి తీసి కొన్నింటిని ఈ విధంగా తవ్వి బయటికి తీసి ఆ తర్వాత ఆ దుంపని మొక్క నుంచి వేరు చేయాలి. ఇవి ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి మాత్రమే తవ్వడానికి బావుంటుంది. అలాగా ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు తవ్వితే ఆ దుంపలు మొత్తం పాడైపోతాయన్నమాట. చూడండి మా అమ్మగారైతే ఎంత జాగ్రత్తగా తవ్వుతున్నారో. ఫ్రెండ్స్ మా గిరిజనుల ప్రధాన ఆదాయాలలో ఈ అల్లం పంట కూడా ఒకటి. ఈ అల్లం పంటను ఎక్కువ ప్లేస్‌లో సాగు చేసుకుంటే చాలా ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది. ఎక్కువ దిగుబడి రావడం వల్ల ఎక్కువ డబ్బులైతే వస్తాయి. సో మేమైతే కాస్త తక్కువ ప్లేస్‌లోనే సాగు చేసుకుంటున్నాము. ఈ అల్లం సాగు చేయడానికి ఎటువంటి ఖర్చులు కూడా మందులు పెట్టనాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు. మేమైతే ఎక్కువగా చెట్లుంటాయి గదా! ఆ చెట్టు నీడ దగ్గర ఎలాంటి పంటలు కూడా పండవు. అలాంటి ప్రదేశంలో మేము ఈ అల్లంనైతే సాగు చేసుకుంటాము. చూసారా? ఈ విధంగా ఆ మొక్క నుంచి దుంపలనైతే ఈ విధంగా వేరు చేయాలి. ఒకసారి చూడండి ఏ విధంగా వేరు చేస్తున్నారని చూపిస్తాను మీకు. చూసారా? వేరు చేసిన మొక్కల్ని ఈ విధంగా పక్కన పెట్టుకొని తర్వాతైతే వీటిని మళ్ళీ అక్కడ ఆ ప్లేస్‌లోనే నాటుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ ఇవి అంతరించిపోకూడదు కదా! అందుకనమాట ఈ మొక్క నుంచి ఆ దుంపని వేరు చేసిన తర్వాత మళ్ళీ ఆ మొక్కని నాటుకోవాలనమాట. చూసారా? దుంపలైతే చాలా పెద్ద పెద్దవే. మంచి దిగుబడైతే వస్తుంది. అంటే ఈ అల్లం పంటనేది మనకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుందనమాట. అలాగే మా ప్రాంతంలో ఈ అల్లం ఒక కేజీ సుమారు 70-80 రూపాయలైతే ఉంటుంది ఫ్రెండ్స్. సిటీలో అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. కానీ మా ప్రాంతంలో మధ్యవర్తులు మా దగ్గర నుంచయితే కేజీ 70-80 రూపాయలకి మాత్రమే తీసుకుంటారు. మార్కెట్‌లో ఇంకా ఎక్కువ రేటు పెరిగినప్పుడైతే 100 100 అంతకు మించయితే ఉండదు. మాక్సిమం అయితే రూ. 100 వరకే ఉంటుంది. చూసారా? చాలా మంచిగా అయితే దుంపలు దిగాయి. ఇదిగో చాలా పెద్ద పెద్ద దుంపలు ఫ్రెండ్స్. ఈ అల్లం సాగు చేసుకోవడానికైతే మనకు ప్రత్యేకించి ఎక్కడ శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు. మేము అలా నాటేసి వదిలేస్తే చాలు. చూసారా? మంచి పెద్ద పెద్ద దుంపలైతే అయ్యాయి. మేము లాస్ట్ ఇయర్ అయితే తవ్వలేదు. అందుకనే ఈ సంవత్సరం కాస్త ఎక్కువ దుంపలైతే దిగాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద దుంపలో. ఫ్రెండ్స్ మేమైతే కూరలు వండుకునేటప్పుడు ఈ అల్లం, పసుపు అలాగే మిరపకాయలైతే మేము సహజంగానే పండించుకుంటాము. బయట అమ్మే అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని, పసుపు పొడి గాని, అదే విధంగా కారం గాని మేమైతే అంతగా ఎక్కువగా తీసుకోము. ఎప్పుడో ఒకసారి లేకపోతే తీసుకుంటాం అంతే గాని, మేమైతే ఇంట్లో పండించుకున్న వాటిని ఉపయోగించుకుంటామనమాట. ఫ్రెండ్స్ ఇదిగో ఆ తవ్వుకున్న అల్లం మొక్కల్ని ఆ మొక్క నుంచి ఆ దుంపలు వేరు చేసిన తర్వాత ఈ విధంగా అయితే నాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ ఈ మొక్కలు మొలిచి దుంపలు దిగడానికి. ఇదిగో ఈ విధంగా ఒక పక్క తవ్వుతూ ఉంటే మరో పక్క ఇలా నాటుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఒకేసారి 2 పనులైతే చేయాలి. కొన్ని మొక్కలు తవ్వుకొని దుంపల్ని వేరు చేశాక ఆ వెనక నుంచే మనము నాటుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. ఇదిగో ఇది మొత్తం కూడా అలా నాటుకున్న మొక్కలనమాట. చూడండి. మా అమ్మగారైతే ఎక్కువ అవ్వకుండానే సగం తవ్వడము, అదేవిధంగా దుంపలను వేరు చేసి మళ్ళీ వెంటనే నాటేయడం అనమాట. అలా చేస్తుంది. ఒక్కరైతే తవ్వుతున్నారు. చూడండి ఎలా నాటుతున్నారో చూపిస్తాను.
ఫ్రెండ్స్ ఇది వర్షాకాలం అవ్వడం వల్ల చూడండి, మేము ఈ అల్లం తవ్వుకునేటప్పుడు అయితే సాధారణంగా ఈ దృశ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. చలిచీమలు ఈ అల్లం పంటలో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అల్లం తవ్వేటప్పుడు ఇవి బాగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయన్నమాట. చూసారా ఈ చలిచీమలు ఎంత ఎక్కువ ఉన్నాయో చూడండి. అసలు అల్లం తవ్వడానికే మనకు అసలు వీలు కాదనమాట. కరిచేస్తుంటాయి. సో వీటిని తరిమి కొట్టాలి. వీటిని పంపించడానికైతే ఒక కర్ర తీసుకొని వీటిని బాధేస్తే పారిపోతాయన్నమాట. చూడండి మా అమ్మగారైతే ఈ చలిచీమల్ని ఎలా తరిమి కొడుతుందో. ఈ కర్రతోని బాధేస్తే పారిపోతాయని అనేది కర్ర ఇచ్చాను. ఇదిగో ఈ విధంగా కర్రతోని అవి ఉన్న ప్రదేశంలో ఎక్కువసేపు అలా కొడుతూ ఉంటే అవి పారిపోతాయి అన్నమాట. అసలు పని జరగదు ఇవి ఉంటే. కరిచేస్తుంటే మనకు కూడా పని అసలు జరగదనమాట. చూసారా అలా కొడుతూ ఉంటే అవి ఎట్నుంచి అయితే వచ్చాయో మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోతున్నాయి. సో మా లైఫ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎండనక, వాననక అలాగే తేళ్ళు, జర్రెలు ఇలా చలిచీమల చేత కొట్టించుకొని కష్టపడితే గాని మాకు డబ్బులైతే దొరకవు. ఎందుకంటే మా ప్రాంతంలో బయట పనికెళ్దామంటే పని దొరకదు. ఈ విధంగానే మేము పండించుకునే పంటలు అలాగే అడవిలో దొరికే కొన్ని అటవీ సంపద అంటే పళ్ళు, కాయలు, దుంపలు ఇలాంటి వాటిని అమ్ముకుంటేనే మాకు డబ్బులనేవి వస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాగా ఎదిగిన అల్లం మొక్కలైతే ఈ విధంగా కాయల్లాగా అయితే బయలుదేరుతాయి. చూడండి ఇవి కాయలా లేకపోతే పువ్వులు అంటామో మొగ్గల్లాగా ఉన్నాయి కదా! బాగా ఎదిగితే ఈ విధంగా అనేవి కాయల్లాగా బయలుదేరుతాయన్నమాట మొగ్గలు. మేము లాస్ట్ ఇయర్ అయితే తవ్వలేదన్నాను కదా! అందుకనే ఇవైతే బాగా ఎదిగాయన్నమాట. చూడండి మొక్క అయితే చాలా దట్టంగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే ఈ పూటకి ఇన్ని మాత్రమే తవ్వగలిగాము. ఇంకా ఈ పంట మొత్తం తవ్వుకున్నాక ఆ దుంపలకి వేర్లనేవి ఉన్నాయి గదా! ఆ వేర్లను తీసేసి కాస్త ఎండబెట్టుకొని, ఆ మట్టిని క్లీన్ చేసుకొని మేమైతే సంతకి తీసుకెళ్ళి అమ్ముకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. అది నచ్చకపోతే పర్లేదు డిస్‌లైక్ కొట్టండి. ఎందుకు నచ్చలేదనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు సహజంగా ఇలా పండించిన అల్లం మీకు కావాలంటే పర్లేదు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే బయట పేస్ట్ చేసేటప్పుడు చాలా అంటే ఆ పేస్ట్ అనేది పాడైపోకుండా ఉండడానికి కొన్ని మందులైతే కలుపుతారు కదా! అలాంటివి కాకుండా సహజంగా మీకు అల్లం అనేది కావాలనుకుంటే మా ప్రాంతంకొచ్చి తీసుకోవచ్చు. డైరెక్ట్ ఇలా మనకు ఈ ల్యాండ్ నుంచే తవ్వుకొని ఇచ్చేస్తామనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం చెప్పాను కదా! ప్లీజ్ లైక్ కొట్టండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకసారి మన ఛానల్‌కెళ్ళి విజిట్ చేయండి. మన ఛానల్ మొత్తం కూడా ఇలా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించే ఉంటాయన్నమాట. సో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు వీడియో నుంచి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి నేచర్‌ని చూడండి. చాలా అందంగా అయితే కనిపిస్తుంది. అందుకే మీకు కూడా చూపించాలనుకున్నాను. ఒకసారి చూసేసి క్లోజ్ చేసేయండి.